కారప్పొడి చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో. ఘాటైతే మామూలుగా లేదు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సంవత్సరానికి సరిపడ కూర కారం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ మన ఎండుమిర్చిలో వచ్చిన వేస్టేజ్ అన్నమాట. చూడండి ఎలా ఫంగస్ పట్టిందో. ఇలాంటివన్నీ కలిపేసి బయట అమ్మేస్తూ ఉంటారు. అలాంటివి తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే ఈ వీడియోని చూసి ఇంట్లోనే హైజీనిక్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు మన వీడియో వచ్చేసి సంవత్సరానికి సరిపడా కూరకారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. లాస్ట్ నాటుకోడి వీడియోలో కూడా నేను చెప్పాను మా ఇంట్లో కూరకారం అంతా నేనే చేసుకుంటానని. వీడియో కోసం అలా చెప్తాను అనుకుంటారు, అందుకే ఈరోజు వీడియో చేస్తున్నాను. సమ్మర్ కదా, ఈ సంవత్సరం కూరకారం ఎలా చేస్తున్నానో మీతో కూడా షేర్ చేయబోతున్నాను. మాకు మ్యారేజ్ అయ్యి 4.5 years అయింది. లాస్ట్ 3 years వరకు కూడా మా అమ్మే నాకు కూరకారం పంపించేది. ప్రతి సంవత్సరం ఇలా తీసుకుంటూ ఉంటే నేను ఎప్పుడు నేర్చుకుంటానని లాస్ట్ ఇయర్ నుంచి వద్దని చెప్పాను. లాస్ట్ ఇయర్ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను ఎక్కడ పోస్ట్ చేయలేదు. అందుకే మీకోసం ఈరోజు కూరకారాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. మనం బయట కొనుక్కున్న కూరకారం చాలా హైజీనిక్గా ఉండదండి. చాలా వీడియోస్లో చూసాము, ఇటుకల పొడి అవన్నీ కలుపుతున్నారు అంటున్నారు, అలాగే తొడాలు తీయరు, క్లీన్ చేయరు, ఏమి చేయరు అనమాట. అలాంటి తిని మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే కంటే సంవత్సరంలో ఒక వారం రోజులు కష్టపడితే మన కోసం, మన ఫ్యామిలీ కోసం ఒక హెల్దీ కారపొడిని అందించిన వాళ్ళం అవుతాము. నేనైతే మా ఫ్యామిలీ కోసం నేను చేయగలిగినంత వరకు అన్నీ ఇంట్లోనే తయారు చేస్తానండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అంతా చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. కూరకారానికి 3 రకాల మిర్చి అయితే మనకు కావాలండి. ఒకటి వచ్చేసరికి గుంటూరు మిర్చి అనేది మనకి మీడియం స్పైస్ ఉంటుంది. దానికోసం దీన్ని 2 kg తీసుకున్నాను. ఇది వచ్చేసరికి బ్యాడిగి మిర్చి. బ్యాడిగి అనేది కలర్ వస్తుంది, కారానికి కలర్ వస్తుంది అనమాట, అందుకని ఇది 1 kg తీసుకోవాలి. ఇది వచ్చేసరికి బళ్ళారి మిర్చి అనమాట, చాలా స్పైస్ ఉంటుంది, అందుకని ఇది 1.5 kg తీసుకున్నాను. ఎందుకంటే వీటికి తొడాలన్నీ వలవాలి కాబట్టి. మళ్ళీ దీంట్లో కొన్ని మిర్చి పాడైపోయినవి ఉంటావో అవన్నీ తీసేస్తే మనకు 1 kg వస్తుంది. మొత్తం కలుపుకొని 4 kg అనమాట. ఇవన్నీ వలవడానికి గ్లౌజులు తీసుకున్నాను, ఎందుకంటే చేతులు బాగా మండుతాయి. అందుకని ఒకటి. తుమ్ములు, ఇది ఒలచడం స్టార్ట్ చేసామంటే తుమ్ములు బాగా వస్తాయి, అందుకని రాకుండా మాస్క్ వేసుకుని ఇవన్నీ చేయాలి. ఒక్కొక్కటి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ సన్న మిర్చిని ఒలుచుకుందాము. ఇవి సన్న మిర్చి చాలా ఘాటుగా ఉంటాయండి, అందుకని ఇవి తీసుకున్నాను. ఫస్ట్ ఈ తొడలు తీసేసుకొని, ఈ తొడలన్నీ బయట అయితే తీయరు, ఇట్లానే వేసేస్తారు. అందుకని మనం ఇంట్లో చేసుకున్నది ఏదైనా కూడా చాలా మంచిదన్నమాట. ఈ తొడలు పక్కకు పెట్టుకుని ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి ఇట్లా. నేను చెప్పాను కదా కొన్ని అయితే బాగోవు, ఇవన్నీ కూడా వాళ్ళు వేసేస్తారు. చూడండి, ఇదైతే అస్సలు బాగాలేదు. ఇవన్నీ కూడా పక్కకు పెట్టుకోవాలి. నేను లాస్ట్లో కూడా ఎంత వేస్ట్ వచ్చిందని కూడా చూపిస్తాను. చాలా వరకు అట్లా ఉంటాయి, అవన్నీ కూడా తీసేయాలి. మనం బయట కొనుక్కున్న దాంట్లో ఇట్లాంటివి ఏమి ఉండవండి. మీరే ఒకసారి ఆలోచించుకొని మీ ఫ్యామిలీ కోసం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. ఇలా అన్నీ ఒలుచుకొని ఒక షాట్ వేసుకోవాలి. మీకు లాస్ట్లో చూపిస్తాను దీనికి ఎంత దుమ్ము వచ్చిందని కూడాను మీకు అర్థమవుతుంది అప్పుడు. ఇలా తుడుచుకోవాలి. వన్ అండ్ హాఫ్ కేజీ వలిసేసామండి. ఇవంతా వచ్చింది, ఇన్ని వచ్చినాయి. ఇవంతా వచ్చేసరికి మొత్తం అంతా వేస్ట్ అనమాట. ఇప్పుడు మనకి వీడియోలో సరిగ్గా కనిపించింది, నైట్ అయిపోతుంది, అందుకని నేను మీకు రేపు పొద్దున్న చూపిస్తాను. మా హ్యాండ్స్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఇది రానా ఎంత బ్లాక్ అయిపోయిందో గ్లౌజ్ అంతా, ఇంత వేస్ట్ వచ్చింది, ఇంత చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఇంత వేస్ట్. ఎందుకు ఇదంతా వేస్ట్ అనేసి నేను రేపొద్దున మీకు చూపిస్తాను. ఇప్పుడైతే 1 kg కంప్లీట్ చేస్తాం, ఇంకా ఈ 2 kgలు కూడా ఒలవాలి. మొత్తంలో వేస్ట్ ఎంత వచ్చిందనేసి మీకు కూడా చెప్తాను. ఇప్పుడు బ్యాడిగి మిర్చిని క్లీన్ చేసుకుందామండి. ఇక్కడ నేను బ్యాడిగి మిర్చిని 1 kg తీసుకున్నాను. బ్యాడిగి మిర్చిని వేసుకోవడం వల్ల కారానికి మంచి కలర్ వస్తుంది, అలాగే స్పైస్ అనేది ఎక్కువగా ఉండదండి. కలర్ కోసం మాత్రమే మనం బ్యాడిగి మిర్చిని యూజ్ చేస్తాం అనమాట. సన్న మిర్చిని క్లీన్ చేసినప్పుడు గ్లౌజ్ బాగా బ్లాక్ అయిపోయింది కదండి, అందుకనే ఇంకొక గ్లౌజ్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను.
సన్న మిర్చిని ఎలా క్లీన్ చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ అనమాట క్లీన్ చేసుకోవడము. అలాగే ఈ బ్యాడిగీలో మనకి తొడాలు లేకుండా దొరుకుతాయండి, కాబట్టి నేను 1 kg మాత్రమే తీసుకున్నాను. మీరు తొడాలు ఉన్నాయి తీసుకుంటే 1.5 kg వరకు తీసుకుంటే సరిపోతుందండి. సన్న మిర్చి అయిపోయింది కదండి, పైన బ్యాడిగి మిర్చి కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాము. గుంటూరు మిర్చి ఒకటే మిగిలింది, పైన అంతా ఇక చీకటి అయిపోయింది. మేము 5 o'clock స్టార్ట్ చేసాము, ఇప్పుడు 7 అయిపోయింది, అందుకే కిందకి వచ్చేసాము. ఇప్పుడు ఇది ఒకటి క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి ఈ రెండిట్లో వచ్చిన వేస్ట్ దీన్ని కూడా క్లీన్ చేసేసి రేపొద్దున అవి ఎందుకు వేస్ట్ అయింది అనేసి డీటెయిల్ గా చూపిస్తాను. ఇవి 2 kg అనమాట. ఇవి ఒకటి క్లీన్ చేసుకుంటే మనకంతా కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ క్లీన్ చేయడానికి ఎంత టైం అయింది కూడా నేను చెప్తాను. మొత్తానికి అయితే మొత్తం అన్ని వలిసేసామండి. ఈ గుంటూరు మిర్చిలో వచ్చిన వేస్ట్ అయితే ఇవన్నమాట. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 8 అయ్యింది చూడండి. మేము 4:30కి స్టార్ట్ చేస్తే 8 o'clock కంప్లీట్ అయింది. మొత్తం నియర్లీ 4 hours పట్టింది. ఒక్కరోజు మీరు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు మిర్చిని అంతా మనం క్లీన్ చేసుకున్నాం కదండి, నెక్స్ట్ డే ఎండలో ఆరబెట్టుకోవాలి. దానికోసం నేను శారీ తీసుకొని దానిపైన మిర్చి మొత్తాన్ని ఎండబెట్టుకుంటున్నాను. మీరు పొడి క్లాత్ ఏమైనా కూడా తీసుకుని ఆరబెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మిర్చినంతా ఇలా పరుచుకోవాలి చీర పైన. ఇలా చేసినట్లయితే మనకి ఎండ అనేది మిర్చి మొత్తానికి స్ప్రెడ్ అయ్యి మిర్చీలు అనేవి బాగా ఎండుతాయి అన్నమాట. క్లీన్ చేసుకున్నాం కదండి మిరపకాయలు, ఇవన్నీ కూడాను 3 రోజులు బాగా ఎండబెట్టుకోండి. ఎండ బాగా వస్తే 3 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఎండ సరిగ్గా లేదంటే ఒక 5 రోజులు ఆరబెట్టుకుంటే బాగా ఆరిపోతాయి. నేను ఇట్లా సారీ మీద అన్నీ ఆరబెట్టుకున్నాను. ఇవేమో సన్న మిర్చి, అవేమో బ్యాడిగి మిర్చి, ఇవేమో గుంటూరు మిర్చి. 3 రకాల మిర్చి అని చెప్పాను కదా, 3 రకాల మిర్చి. నిన్న మిర్చి అంతా మనం క్లీన్ చేసుకున్నాం కదండి, వేస్టేజ్ చూపిస్తాను అన్నాం కదా, రండి చూపిద్దాం. మన 4 kg కారానికి ఇంత వేస్టేజ్ అనేది వచ్చిందనమాట. ఇది చూసారా, లోపల మొత్తానికి కుళ్ళిపోయింది, బూజు పట్టేసింది. బయట కారపొడి ఏం కొన్నా కూడాను ఎవరు అయితే క్లీన్ చేయరండి. వీళ్ళు ఇంత క్లీన్ చేస్తే వాళ్ళకంటూ ఏం లాభం లేదనేసి అట్లానే అమ్మేస్తారు. సంవత్సరంలో ఒక వారం రోజులు మనమే కష్టపడితే ఆరోగ్యకరమైన కారాన్ని తయారు చేసుకుని మనం తినొచ్చు, మన ఫ్యామిలీకి కూడా ఇవ్వచ్చు హైజీనిక్గా. ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలానే వస్తాయండి. అందుకనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు చూడండి, 4 days తర్వాత చూపిస్తున్నాను. మిర్చిని రిపితే ఇలా 2 ముక్కలు అయిందంటే బాగా ఎండిపోయినట్టు అనమాట. సౌండ్ కూడా చూసారా ఎలా వస్తుందో. ఇంకా మనం కారం పట్టించుకోవచ్చు. అలాగే నేను కల్లుప్పును కూడా ఆరబెట్టుకున్నాను. ఎందుకు ఆరబెట్టుకున్నానో నేను చివరిలో చెప్తాను. ఇప్పుడు మనం 4 kg కారానికి ఒక 1/2 kg ధనియాలు కావాలండి. ధనియాలు తీసుకొని దోరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత నేను మిర్చిలో వేసుకుంటున్నాను. అలాగే 100 grams మెంతులు కూడా వేపి తీసుకోవాలి. మెంతులను అయితే బాగా వేపకూడదండి, మెంతులు బాగా వేగినట్లయితే చేదొస్తాయి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. జీలకర్రను కూడా 200 grams తీసుకుంటున్నాను. దోరగా వేపుకొని మిర్చిలో వేసుకోండి. ఇప్పుడు మనం జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకా కారం పట్టించేసుకోవడమే. ఇప్పుడు నేను మిల్క్ అయితే వచ్చేసాను. చూడండి, ఇక్కడ మిర్చిని బకెట్లో వేసుకుని దంచుతున్నారు చూసారా. ఎందుకంటే మిషన్లో మిర్చిలాగా వేసేస్తే నలగదంట, అందుకని మిషన్ హోల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, అందుకని ఇలా దంచి వేయాలని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. మన కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర అవన్నీ దినుసులు కూడా వేసుకున్నాం కదండి, అవన్నీ వేసుకుంటే మనకి 2 డబ్బాల కారం అయితే వచ్చింది. ఇప్పుడు మనం కారాన్ని మిల్లులో పట్టించాం కదండి, కొంచెం వేడిగా అయితే ఉంటుంది కారం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం సేపు డబ్బా మూతలు పక్కకు పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది మనం చేయాలన్నమాట. అలాగే నేను 2 kg జొన్న పిండిని కూడా పట్టించుకున్నాను, అదే మీకు కూడా చూపిస్తున్నాను. ఇలా మనమే పట్టించుకుంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా మంచి ఫుడ్ ని మనమే తినొచ్చు అనమాట. ఇప్పటి వరకు మనం కారం పట్టించేసుకుని దాన్ని చల్లార్చుకునే వరకు ప్రాసెస్ వరకు చూసాము. ఇంకా 2 ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మనం కంప్లీట్ చేస్తే పూర్తిగా కారం అనేది మనకు కంప్లీట్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాము. ఒకటి ఏంటంటే వెల్లుల్లిపాయలు కొట్టుకుని వేసుకోవాలి. ఇంకొకటేమో కారం నిల్వ ఉండడానికి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కారం దీంట్లో వేసుకుందాం.
ఇప్పుడు ఎల్లుల్లిపాయలని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని కారంలో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కారము చాలా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తడి అనేది ఏం అవ్వదండి. మనం ఇప్పుడు 4 కేజీల కారానికి 300 గ్రాముల వెల్లుల్లిపాయలు మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. మీరు ఇట్లా వేసుకుంటే తడి అవుతుంది అనుకునే లెక్క అయితే ఎండలో ఆరబెట్టుకొని కారం పట్టించేటప్పుడే వేసేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఇట్లానే పట్టుకుంటాము చాలా సంవత్సరాల నుంచి. ఏమి కారం అనేది ఏం పాడవదు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచిన ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇలా నలిగితే సరిపోతుంది, బాగా పేస్ట్ లాగా అయితే అవసరం లేదు. మేము మిక్సీలో రుబ్బుకున్నాం, మీరు కావాలంటే రోట్లో కూడా రుబ్బు వేసుకోవచ్చు. 4 కేజీల కారానికి 300 గ్రాములు ఉప్పు వేసుకోవాలి నిల్వ ఉండడానికి. మనం ఏమి కలపడం లేదు కానీ ఉప్పు ఉంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇది కొంతమంది వేపుకుని వేసుకుంటారు, అలా కాదు అనుకుంటే నేను 2 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాను తడేయం లేకుండా. ఇప్పుడు ఇట్లా తడేయం లేకుండా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని అది కూడా కలుపుకోవాలి. సాల్ట్ మాత్రం వేయకూడదు. ఇలా మనకి సాల్ట్ లాగా అయిపోతుంది. ఇలా అయిపోతే చాలు. దీన్ని కూడా ఇప్పుడు మనం కారంలో కలిపేసుకుంటే మనం కారం ప్రాసెస్ అనేది మొత్తానికి అయిపోయింది అనమాట. దీంట్లో వేసేసుకుందాం. ఇది కూడా ఇది ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బేసన్లో కలపడానికి సరిపోవట్లేదండి, అందుకనే టబ్లోకి తీసుకొని శుభ్రంగా కలుపుకుంటున్నాను. ఎక్కడ ఇట్లా ఉండలు లేకుండా ఇట్లా బాగా కలుపుకోవాలి. తడి కూడా ఉండకూడదు, తడి ఉందంటే కారం అనేది పాడైపోతుంది అనమాట. మనం స్టోర్ చేసుకునే డబ్బాలు కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా ఉండలేం లేకుండా కలుపుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కారం అంతా శుభ్రంగా కలిపేసుకున్నాను, ఉప్పును వెల్లుల్లిపాయలు వేసి. ఇంకా మనం ఏం ప్రిజర్వేటివ్స్ కలపట్లేదండి, బయట అయితే ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అందుకనే సంవత్సరానికి ఒకసారి మనమే ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం అంతా మంచిగా హైజీనిక్గా తినొచ్చు. ఇప్పుడైతే నేను శుభ్రంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు డబ్బాల్లోకి తీసుకుందాం. 2 డబ్బాలు అయితే కారపొడిని సదిరేసాను. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నాకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాను. ఈ కారపొడి వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.